నమస్తే అండి, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. అదిరేటి రుచుల్లో ఈరోజు అదిరిపోయే కర్రీ వచ్చి ఆలుగడ్డ చిక్కుడు గింజలతోని ఎగ్దమ్ మసాలా ఎగురు కర్రీ అనమాట. చాలా బాగుంటుంది, చేయటం చాలా ఈజీ, ప్రెషర్ కుక్కర్లో ఇంకా ఈజీ. 5-6 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేను. కొంచెం తక్కువ ఆయిలే పడుతుందండి ఇందులోకి. అండ్ దెన్ రెండు మీడియం ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు ఇట్లా కట్ చేసుకొని వేసేసాను. కొంచెం ఒక ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు 2-3 మినిట్స్ ఫ్రై చేద్దాము. కొంచెం ఉప్పు చల్లుతున్నాను సో దట్ తొందరగా ఫ్రై అవుతుంది. జస్ట్ 2 చిటికలు అంతే అండి. దెన్ అన్నిటికంటే ఎక్కువ ఉడకాల్సింది మన చిక్కుడుకాయ గింజలు. ఇదే సీజన్ అండి. ఇప్పుడు మీరు తెచ్చి ఇలా కర్రీస్లో వండుకోవచ్చు, లేదంటేనేమో ఫ్రీజ్ చేసుకొని మీరు ఇయర్ అంతా కూడా వాడుకోవచ్చు. నాన్ వెజ్ కర్రీస్లో కూడా చిక్కుడు గింజలు చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇక్కడ ఒక 150 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. అండ్ దెన్ ఇందులో పచ్చిమిరపకాయలు వేసేసాను 5-6. అండ్ దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తల కొట్టి 2 టీ స్పూన్స్ అండి. మరీ నిండుగా వేయకండి, కొంచెం సటిల్గా ఉంటేనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ ఇందులో. చలో దీన్ని కూడా ఫ్రై చేసేస్తున్నాను. ఇది కాస్ట్ ఐరన్ కడాయి కదండి, అడుగు అంటుకుంటుంది. అందుకనే తడి కోసం నేను టొమాటోస్ వేసేసాను 2. కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొటాటో, ఆలుగడ్డ ముక్కలు ఉప్పు పసుపు నీళ్ళలో వేసి పెట్టుకుంటే ఇట్లా కలర్ మారకుండా వస్తాయి మనకి. అవి కూడా వేసేసాను. ఒక 1.5-2 టీ స్పూన్స్ దాకా ఉప్పు, పసుపు ఒక 1/4 టీ స్పూన్ చాలు, బికాజ్ ఆలుగడ్డలో కూడా ఆల్రెడీ పసుపు ఉంది కాబట్టి. ఇదంతా వేసి ఒక్కసారి మంచిగా పైకి కిందకి అన్నీ కలిపి ఒక 5-6 మినిట్స్ మూత పెట్టి ఉంచేసానండి. సో దట్ మీకు ఆలూలో ఉన్న టమాటాలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పటిదాకా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సింక్ అవుతాయి అనమాట. చలో ఓపెన్ చేస్తే వావ్, ఇంకా వాటర్ ఉంది కదా. సో ఇప్పుడు మనము ఒక 2 టీ స్పూన్స్ వరకు ఎర్రకారం మిర్చి పొడి వేసేస్తున్నాను. బాగా కలిపిన తర్వాత మీరు ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో పెడితే కనుక ఒక 75 ml to 50 ml వాటర్ వేసుకొని ఒక్క విజిల్ రానిచ్చి కట్టేయండి. లేదు నాలాగా ఇట్లా డైరెక్ట్ వండితే కనుక ఒక 200-250 వరకు వాటర్ పోసేసి ఇట్లా మునిగేంత వరకు సిమ్ చేసి మూత పెట్టేసేయండి. ఒక 15 మినిట్స్ 12 to 15 మినిట్స్ ఉడకనివ్వండి. ప్రెషర్ కుక్కర్ అయితే ఇప్పుడు మూత తీసి మళ్ళీ స్టవ్ వెలిగించండి. ఇగో ఇలా నాలాగా పెడితే కనుక మూత తీసి ముందు పచ్చి కొబ్బరి, ఇదేమో ఒక 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. గరం మసాలా ఒక 1.5 టీ స్పూన్, 2 వేసి కలిపి మళ్ళీ మూత పెట్టేసి ఒక్క 2 మినిట్స్ ఉడకనివ్వండి. మసాలా పచ్చి కొబ్బరి కూడా ఆ ఫ్లేవర్ని బయటికి రానియండి. చలో అయిపోయింది. చిక్కగా ఈ కన్సిస్టెన్సీ ఇట్లా ఉంటే చాలు అనుకునే వాళ్ళు దించవచ్చు. ఎవరైనా వాటర్ యాడ్ చేయదలుచుకుంటే ఇంకా గరం మసాలా కంటే ముందే యాడ్ చేయండి, ఇప్పుడు వద్దు, లాస్ట్లో వద్దు. అయిపోయింది. కొంచెం కొత్తిమీర చల్లేసాను, దించేస్తున్నాను. అన్నంలో కలిపి తింటే వా బేబీ వా అన్నట్టే ఉంది. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ అండి. కర్రీ అయిపోయింది. మీరు తింటాం ఒక్కటే మిగిలింది. పిల్లల టిఫిన్ బాక్సులకు వెళ్తే ఉదయం పెడితే మీరు మధ్యాహ్నం పిల్లలు తినేదాకా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కూడా మసాలా కిందకి దిగదంతే. ఇంకేంటి మరి, చెయ్యండి, పెట్టండి. పిల్లలు ఏమన్నారో నాకు వచ్చి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఉండనా? థ్యాంక్ యూ సో మచ్.